మందుల సామెల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతుర్రో నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామెల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్నా దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన. మాట ఇచ్చినట్టు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామెల్ గారికి. ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్తో పాటు వాళ్ళకి టికెట్ తీసుకొచ్చింది నేను. అదే కాకుండా ప్రచారం కూడా వ్యక్తిగతంగా నేను మునుగోడు ఎమ్మెల్యేగా వండుకుంటూ నకరికల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట ఈ నియోజకవర్గాల్లో నాకున్న తక్కువ సమయంలో కూడా వాళ్ళ గెలుపు కోసం నేను ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించిన. ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి బీజేపీ పోవడం వల్ల నష్టం జరుగుతుంది, మన ప్రభుత్వం రావాలి, రాజగోపాల్ రెడ్డిని తీసుకురావాలని చెప్పి పార్టీ అధిష్టానము, బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నాతో సంప్రదింపులు చేసి నువ్వు వస్తే బాగుంటుందని చెప్తే నేను మన కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ రోజు కొన్ని అవమానాలు భరించలేక ఈ పార్టీలో నాకు గుర్తింపు లేదు, న్యాయం జరుగుతలేదు అని చెప్పేసి నేను పార్టీ మారడం జరిగింది. ఉప ఎన్నికల్లో కూడా అందరు ఎమ్మెల్యే లాగా నేను ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోలేదు. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లోకి అమ్ముడుపోతే నేను ఒక్కరిని మాత్రం పార్టీకి పదవికి రాజీనామా చేసి నైతికంగా నేను నా మోరల్ వాల్యూస్ని కాపాడుకున్నా. కొద్ది తేడాతో ఓడిపోయినా సరే నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం వరకు వచ్చినా మళ్ళీ అఫీషియల్గా కూడా నన్ను ఇన్ఛార్జ్ పెడితే నేను గెలవడమే కాదు, ఎమ్మెల్యేల గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తిని. ముఖ్యంగా సామెల్ గారికి మర్చి నన్ను నమ్ముకున్న కార్యకర్తలు 1000 మంది వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి నిన్ను గెలిపించింది. కానీ ఈ రోజు నువ్వు గెలిచిన తర్వాత నా గురించి అట్లా మాట్లాడుతున్నావు అంటే నీ గురించి ఇంతవరకు ఎప్పుడెప్పుడు నేను తప్పు మాట్లాడలేదు. మందుల సామెల్ గురించి ఎమ్మెల్యేని గౌరవించుకోవాలి, కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను కాపాడుకోవాలి అని చెప్పడం చెప్పింది జగ్గారెడ్డి గురించి. ఈ మండల కాంగ్రెస్ని పెట్టాలి, ఆ మండల కాంగ్రెస్ పార్టీని పెట్టాలని చెప్పలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొన్ని నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన నాయకుల వల్ల ఇబ్బంది పడుతుండ్రు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగవద్దు అని చెప్పి గాంధీ భవన్ సాక్షిగా చెప్పినా, మళ్ళా ఇప్పుడు చెప్తున్నా, తుంగతుర్తి నగరికలు కాదు రాష్ట్రం మొత్తంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తి మీద ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో రాజీ లేని పోరాటం చేసిన మేము మళ్ళా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ఎంత దూరమైన పోతాము. నిన్న మొన్న వచ్చిన లీడర్లు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు తీసుకొని ఎమ్మెల్యేలు ఎంపీలై పదవులు తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడ ఇబ్బంది పెట్టినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ ఆయారాం గయారాంలకు భయపడేది లేదు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మీద, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి మీద, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మీద, మాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉన్నది. మేము ఎవరికి నా గురించి మాట్లాడిండు మందుల సామెల్ అంటే నాకు ఒకటే సామెత గుర్తొస్తుంది, వినాశకాలే విపరీత బుద్ధి. నాలాంటి వ్యక్తి నీకు టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు నీ గురించి నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా, నా అభిమానులకు, నా పిలుపు మేరకు సామెల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. మీకు క్షమాపణ చెప్తున్నా. ఈరోజు ఎవరైతే బాధపడుతున్నారో ఆ ఎమ్మెల్యే వల్ల వాళ్ళందరికీ నేను క్షమాపణ చెప్తున్నా. మీరందరూ కూడా సహనంతో ఉండండి, మీరు తొందరపడకండి. నా గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా, మందుల సామెల్ గారు ఎన్ని మాట్లాడినా మీరు రియాక్ట్ కాకండి. మీ ఎమ్మెల్యేని మీరు గౌరవించుకోండి, మీ ఎమ్మెల్యేని మీరు గౌరవించుకొని ఆయనకు సహకరించండి. మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోండి.